అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ 4:30 to 9 o'clock రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏమి ఇవ్వాలి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకుంటానండి. దానికి తగ్గట్లుగా వెజిటబుల్స్ అన్నీ కూడా నైట్ పడుకునే ముందే కట్ చేసేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. దీనివల్ల మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత హడావుడి పడి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు కదండి. మనం ప్లాన్ చేసుకోకుండా ఉన్నాము అనుకోండి, మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పిల్లలకి ఈరోజు ఏమి ఇవ్వాలి అని థింక్ చేసే లోపలికి మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇంకా టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి టెన్షన్ లేకుండా ఉండాలి అంటే మనం ముందు రోజే ప్లాన్ చేసుకొని అన్నీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ మనం పీస్ఫుల్గా హ్యాపీగా నిద్ర లేచేసి మిగతా పనులన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. నేను నైట్ అన్నీ కూడా రెడీ చేసుకోవడం వల్ల నాకు మార్నింగ్ టైం అనేది సేవ్ అవుతుందండి. ఆ టైంలో నేను వీడియో ఎడిటింగ్ అని మిగతా పనులు అయితే చేసుకుంటాను. నేను స్నానం చేయకుండా స్టవ్ అయితే టచ్ చేయనండి. మార్నింగ్ 4:30కి నిద్ర లేస్తాను. ఇంకా ఇల్లు ఊడ్చేసుకొని మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసేసరికి 5 o'clock అవుతుంది. ఇంకా నేను రైస్ అది నానబెట్టి పెట్టేస్తానండి. ఇంకా పప్పులు ఏదన్నా ఉంటే అది కూడా నానబెట్టి పెట్టేస్తాను, అంటే బాయిల్ చేయాల్సినవి. కానీ ఇంకా మిగతావి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా ఆ టైంలో చేస్తాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేస్తాను. ఇప్పుడు టైం 6:30 అయిందండి. మా హస్బెండ్ క్లినిక్కి అయితే వెళ్తున్నారు. తను 7:45కి వస్తారండి. ఇంకా పిల్లల్ని 8 o'clockకి స్కూల్లో డ్రాప్ చేసేసి మళ్ళీ తను క్లినిక్కి అయితే వెళ్తారు. మనకు టైం అలాగే ఓపిక ఉంటే ముందుగానే మనం 1 వీక్కి సరిపడేటట్లుగా మీల్ ప్లాన్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. దీనివల్ల మనం ఆ 1 వీక్ కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. అంటే అన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసి పెట్టేసుకున్నాము అనుకుంటే, రెడీ చేసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు కదండి. నేను ఆల్రెడీ మీల్ ప్లాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే షేర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్స్లో అడగండి, నేను ఆ వీడియో లింక్ అయితే షేర్ చేస్తాను. ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లో స్నాక్ టైం కోసం డిఫరెంట్గా ఏదైనా చేసిమ్మన్నారు. కాబట్టి పిల్లల కోసం చపాతీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి చపాతీలు మిగిలిన కూడా చేసుకోవచ్చు అండి, లేదా ఫ్రెష్గా అప్పటికప్పుడు చపాతీ చేసుకొని కూడా మనం ఈ చపాతీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చపాతీ పిండిని నైటే కలిపి పెట్టేసుకొని మార్నింగ్ చపాతీ చేసి ఇంకా ఇప్పుడైతే నూడిల్స్ చేస్తున్నాను. నేను ఒక 5 చపాతీలు తీసుకున్నానండి. ఈ చపాతీలని రోల్ లాగా చేసుకొని ఈ రకంగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకు ఈ నూడిల్స్ లాగా వస్తాయి. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. ఈ గార్లిక్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని, ఒక గ్రీన్ చిల్లీని చాప్ చేసుకుని వేసుకున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న టొమాటో వేసుకున్నాను. నేను ఒక టొమాటోని చాప్ చేసుకున్నాను. ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి. చూడండి, టొమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ చపాతీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2 minutesకి క్యారెట్ కూడా ఫ్రై అవుతుందండి. చూడండి, క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ వేసుకోవాలి. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ మసాలా అనేది మొత్తం కూడా చపాతీ పీసెస్కి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి.
నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంటే మనకు ఈ మసాలా ఫ్లేవర్స్ అనేది మొత్తం కూడా ఈ చపాతీ పీసెస్కి పడుతుంది. ఎంతో టేస్టీగా ఉండే చపాతీ నూడిల్స్ రెడీ అయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో స్వీట్ కార్న్ ఇవి కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదా పన్నీర్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లల లంచ్ బాక్స్లోకి గలిజేరాకు పప్పు చేస్తున్నానండి. దీనికోసం కుక్కర్లో వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. 3 టొమాటోస్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం గార్లిక్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న గలిజేరాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఆయిల్ వేయటం వల్ల పప్పు తొందరగా కుక్ అవుతుంది. అలాగే మనకు విజిల్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది మొత్తం కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసేసాను. విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. 4 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా మ్యాష్ చేసేసుకుందాము. మీరు ఎప్పుడైనా కుక్కర్లో అంటే మన కుక్కర్లో పప్పు అది చేస్తూ ఉంటాం కదా, ఆ పప్పు అనేది విజిల్స్ రాగానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా రాకుండా ఉండాలి అంటే మనం అందులో పప్పు ఉడికేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకుంటే బయటికి రాకుండా ఉంటుంది. పప్పును మొత్తం మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుంటున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పప్పు గట్టిగా కావాలి అంటే వాటర్ని యాడ్ చేయకండి. కొంచెం లిక్విడ్గా కావాలి అంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. నానపెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చివరిగా ఇందులో కొంచెం గీ వేస్తున్నాను. గీ వేయటం వల్ల పప్పుకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే గలిజేరాకు పప్పు రెడీ అయింది. పిల్లలు స్నానం చేసిన వెంటనే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసానండి. ఇది ఎలాగో 30 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈ 30 మినిట్స్లో మిగిలిన పనులు కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో పప్పు చేశాను కదండి. ఆ పప్పుకి కాంబినేషన్గా రా బనానా ఫ్రై కూడా చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో మనం చిల్లీ పౌడర్ ఏది వేయమండి. స్పైసీనెస్ అనేది మొత్తం కూడా గ్రీన్ చిల్లీస్ వల్లే వస్తుంది. మీ స్పైసీనెస్కి సరిపడినట్లుగా మీరు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బనానా పీసెస్ వేసుకుంటున్నాను. నేను ఒక 2 బనానా తీసుకున్నానండి. వాటిపైన స్కిన్ పీల్ చేసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకున్న వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఇందులో వేసుకున్నాను. బనానా చాలా తొందరగా కుక్ అవుతుందండి. కాబట్టి మనం ముందే బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చిదే మనం కట్ చేసుకుని వేసుకున్నా కూడా 10 మినిట్స్ కల్లా కుక్ అయిపోతుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను.
ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను 10 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. చూడండి, మనకి బనానా పీసెస్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయాయి. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కర్డ్ వేసుకున్నానండి. వేడి మీద మనం పెరుగు వేసుకుంటే విరిగిపోతుంది కదా, కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. ఒక 2 మినిట్స్ మనం దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈ బనానా ఫ్రైలో టేస్ట్ మొత్తం కూడా ఈ కర్డ్ వల్లే వస్తుందండి. ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ నేను లాస్ట్న వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రా బనానా ఫ్రై రెడీ అయింది. రైస్ని కూడా కుక్ చేసేసానండి. ఇందులో కొంచెం రైస్ మాకు ఆఫ్టర్నూన్ కోసం హాట్ బాక్స్లో పెట్టేస్తాను. మిగిలింది నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ప్యాక్ చేస్తాను. పిల్లలకి ఎప్పుడు కూడా వేడివేడిగా బాక్స్లో పెట్టకూడదండి. పిల్లలు తినే టైంకి స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే మా పిల్లలకి పెడతాను. ఈ రైస్ని నేను కొంచెం మ్యాష్ చేసేసుకుంటాను. మ్యాష్ చేసిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేస్తాను. అంటే రైస్ సపరేట్గా, పప్పు సపరేట్గా అయితే పెట్టానండి. పిల్లలు కలుపుకొని తినాలన్నా కూడా కొంచెం కష్టమే. కొంచెం బాక్సెస్ కొంచెం స్మాల్ సైజులో ఉంటాయి కదండి, కొంచెం కష్టం అని చెప్పేసి నేను ఈ రకంగా మిక్స్ చేసేస్తాను. అలాగే వేడివేడిగా కూడా ప్యాక్ చేయను కదా, కాబట్టి కుక్కర్లో ఇలా మిక్స్ చేసేసాను అంటే ఒక 5 మినిట్స్కి కొంచెం చల్లగా అవుతుంది. ఇప్పుడు ఇందులో గీ వేస్తున్నాను. ఆకుకూర పప్పులో ఎంత గీ వేస్తే టేస్ట్ ఎంత బాగుంటుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసేసాను. స్నాక్ బ్రేక్లోకి చపాతీ నూడిల్స్ ప్రిపేర్ చేశానండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది, పిల్లలు చాలా లైక్ చేస్తారు. అలాగే లంచ్ బ్రేక్లోకి ఆకుకూర పప్పు చేశాను కదండి, ఆ అన్నం అయితే ప్యాక్ చేసేసాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. మెయిన్గా నెయ్యి అంతా వేసాం కదా, కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఈ పప్పు అన్నంకి కాంబినేషన్గా రా బనానా ఫ్రై కూడా చేశారండి, అది కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్సెస్ అన్నీ కూడా లంచ్ బ్యాగ్లో ప్యాక్ చేసేసానండి. నాకు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి 7:45 అయింది. నేను లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసే లోపలికి యశు శ్రేయు స్కూల్కి రెడీ అయ్యారు. అలాగే మా హస్బెండ్ క్లినిక్ నుంచి కూడా వచ్చేసారు. ఇంకా నాకు మా హస్బెండ్ కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను అంట్లు ఎప్పుడు యూజ్ చేసినవి ఎప్పుడు తోమేస్తూ ఉంటానండి. ఎప్పుడు కూడా షింక్లో అయితే అలాగే ఉంచను. ఏదన్నా ఒక గ్లాస్ యూజ్ చేసిన లాస్ట్కి ఒక స్పూన్ యూజ్ చేసినా కూడా వెంటనే తోమేసేసి అక్కడ పెట్టేస్తాను. పక్కన బాస్కెట్ ఉంది కదా, ఆ బాస్కెట్లో పెట్టేస్తాను. తొందరగా డ్రై అయిపోతుంది. ఇంకా వెంటనే వాటి ప్లేసెస్లో అవి పెట్టేస్తూ ఉంటానండి. కాబట్టి మా షింక్లో అయితే ఎప్పుడు అంట్లు ఉండవు. అలాగే మా బాస్కెట్లో కూడా ఎక్కువ తోమేసినవి కూడా అట్లనే ఉండవండి. ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటాను. కాబట్టి మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది కదా ఇలా చేసుకోవడం వల్ల. మెయిన్గా పని కూడా తగ్గుతుందండి. అన్నీ ఒకేసారి తోముకుందాంలే అని చెప్పి మనం అలా పెట్టేసాము అనుకోండి, మనకి అవన్నీ క్లీన్ చేసేటప్పుడు చాలా టైం ఇది అవుతుంది. మెయిన్గా కొంచెం పని కూడా ఎక్కువ అవుతుంది కదండి. కాబట్టి ఎప్పుడు యూజ్ చేసినవి అప్పుడు తోమేసుకుంటూ ఉంటే మనకి చాలా పని అనేది తగ్గుతుంది. నాకు ఇది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అలవాటండి. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయితే చేశాను. మార్నింగ్ నేను కొన్ని క్లీన్ చేసేసానండి, మార్నింగ్ యూజ్ చేసినవి. అలాగే ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కోసం రైస్ అంతా మిక్స్ చేసి పెట్టాను కదా, కుక్కర్, అలాగే పిల్లలకి ఫుడ్ పెట్టింది, ఇంకా కాఫీ తాగిన కప్స్ ఇవన్నీ మిగిలాయి. ఇప్పుడు నేను తోమేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను
నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలే ఈ పనులు అయితే ఫినిష్ చేసేస్తాను. అంటే ఎక్కువ ఉండవు కదండి, ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 to 10 minutes కల్లా ఈ పని అయితే ఫినిష్ అయిపోతుంది. దీనివల్ల కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది కదండి. అంటే షింక్లో అలాగే ఉంటే చూడడానికి కూడా బాగుండదు కదా, కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి పని కూడా చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ మనం ఒకసారి అలవాటు చేసుకున్నాం అనుకోండి అది మనకే ఈజీగా ఉంటుంది. అంట్లయితే తోమేస్తానండి, షింక్ కూడా క్లీన్ చేసేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలే నేను చేయాల్సిన పనులన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ చేసేస్తానండి. ఇంకా 1-2 పనులు మిగులుతాయి, అవి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్ చేసేస్తాను. దీనివల్ల నాకు అన్ని పనులు కూడా మ్యాక్సిమం 9 o'clock కల్లా కంప్లీట్ అయిపోతాయండి. ఇంకా 9 o'clock నుంచి ఇంకా వీడియో ఎడిటింగ్ కానీ ఇంకేదైనా ఉంటే ఆ పనులన్నీ కూడా నేను ఫినిష్ చేసుకుంటాను. ఇప్పుడు టైం 8 o'clock అయిందండి. పిల్లలు స్కూల్కి, మా హస్బెండ్ క్లినిక్కి బయలుదేరారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. అంట్లయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలే తోమేసేసాను. నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ని అలాగే కిచెన్ కౌంటర్ని అయితే క్లీన్ చేసేస్తాను. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. నేను ఫస్ట్ ఇవంతా కూడా వెట్ క్లాత్ పెట్టేసి నీట్గా తుడిచేసేస్తాను. ఈరోజు లంచ్ చేసే పని కూడా ఏమీ లేదండి. మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను గరిజేరాకు పప్పు అలాగే అరటికాయ వేపుడు చేశాను కదా, అదే మాకు ఆఫ్టర్నూన్ కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ని అలాగే కిచెన్ కౌంటర్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. నైట్ బర్నర్స్ అవన్నీ కూడా తీసి క్లీన్ చేస్తానండి. స్టవ్ అయితే ఎప్పుడు యూజ్ చేస్తే ఇంకా అప్పుడు ఒకసారి తుడిచేసి పెట్టేస్తాను. ఇలా చేసుకుంటూ ఉంటే మనకు ఎప్పుడుకి కూడా స్టవ్ అనేది నీట్గా ఉంటుంది, అంటే కొత్త దానిలాగా ఉంటుంది. మా స్టవ్ తీసుకొని 4 years అయిందండి, మోర్ దెన్ 4 years అయింది. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. షింక్ క్లీన్ చేసేసాను, ఇంకా అంట్లు ఇంతకు ముందే తోమేసేసాను, అలాగే కిచెన్ కౌంటర్ని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా తుడిచి పెట్టేస్తాను. నా మార్నింగ్ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ కూడా నేను డ్రై చేస్తున్నానండి. ఇప్పుడు డైలీ వాష్ చేస్తున్నాను. ఇంతకుముందు 2 daysకి ఒకసారి వాష్ చేసేదాన్ని. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఎక్కువ బట్టలు అయితే డ్రై అవ్వడం కష్టం అవుతుంది. అందుకని ఏ రోజుకి ఆ రోజు బట్టలు వాష్ చేస్తూ ఉన్నాను. అలా అయితే మనకి బట్టలు తక్కువ పడతాయి, డ్రై అవ్వడం కూడా ఈజీ కదండి. ఒకవేళ వర్షం పడినా కూడా నేను ఈ బట్టల స్టాండ్లో బట్టలన్నీ పెట్టేసి ఇంకా లోపల పెట్టేస్తాను. తక్కువ బట్టలు అయితే స్టాండ్ మొత్తానికి అయితే సరిపోతుందండి, ఎక్కువైతే కొంచెం కష్టం కదా, అందుకని చెప్పేసి నేను డైలీ అయితే వాష్ చేస్తున్నాను. ఈరోజు ఏంటో మార్నింగ్ నుంచి ఎండ కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను స్లోగా బట్టలు అయితే ఆరేస్తున్నాను. కొంచెంసేపు ఎండలో ఉండినట్లు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ టైంలో ఎండ మంచిది అంటారు కదండి, విటమిన్ డి ఉంటుంది కదా, కాబట్టి నేను స్లోగా బట్టలన్నీ కూడా ఆరేస్తూ ఉన్నాను. నా డైలీ రొటీన్ అయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి. అంటే అలా అలవాటైపోయింది. అలా అలవాటు చేసుకోవటం వల్లే నాకు టైం కూడా కరెక్ట్గా సరిపోతుందండి. అంటే హడావిడి పడాల్సిన అవసరం ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అన్ని పనులు కూడా నాకు టైంకి అయిపోతాయి. నా కోసం కూడా టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి అన్నీ నేను ఒక టైం ప్రకారమే ఫాలో అవుతానండి. దీనివల్ల నేను ఎప్పుడు కూడా అంత స్ట్రెస్ అయినట్లుగా అయితే ఏమీ ఉండను. బట్టలు కూడా డ్రై చేసేస్తానండి. నా పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. నేను కొంచెం సేపు రిలాక్స్ అవుతాను. ఫ్రీ టైంలో నేను కొంచెంసేపు పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ 4:30కి అట్లా లెగుస్తాను కదండి. పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటాను. ఇంకా తర్వాత నా ఓల్డ్ వీడియోస్ చూస్తూ ఉంటాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 6 years అయిందండి. 2018 మార్చ్లో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు అంటే స్టార్టింగ్ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు అప్పుడు చాలా చిన్నవాళ్ళు కదా, అవన్నీ చూస్తూ ఉంటే ఆ మెమరీస్ అన్నీ కూడా అలా ఒకసారి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పుడైతే నేను నా లాస్ట్ వీడియో చూస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ 4:30 to 9 o'clock రొటీన్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా?
ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.